హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సర్దాస్ వరల్డ్. ఈరోజైతే మనం ఫంక్షన్స్‌లో, హోటల్స్‌లో తినే చికెను కాజు ఫ్రై అయితే చూపిస్తున్నాను నేను. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినొచ్చు. కొంచెం కూడా పళ్ళల్లో ఇరుక్కుపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని, కడిగిన తర్వాత మాత్రమే సన్నగా ముక్కలు కట్ చేసి బోన్స్ అన్ని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని, కళాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒకే ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక టమాటా ప్యూరీ వేసేసుకొని, అలా ఎర్రగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత పక్కన పెట్టుకున్న సన్నగా కట్ చేసిన చికెన్ ముక్కలన్నిటిని వేసి వేయించుకోండి. వేయించుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఉప్పు, పసుపు బాగా పట్టేలాగా లిడ్ పెట్టేసి పెట్టుకోండి. ఉప్పు వేయంగానే చికెన్‌లోంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్‌తోనే చికెన్ చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కదా! ఈజీగా బాయిల్ అయిపోతుంది. అలా బాయిల్ అయిపోయింది. ఆయిల్ పైకి తేలిన తర్వాత కారం వేసుకోండి. కారం కూడా దగ్గర పడిన తర్వాత వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలాక కొంచెం కొబ్బరి పొడి వేసుకుని, నేను 20-30 గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను కొబ్బరి పొడి. ఆ కొబ్బరి పొడి వేసేసుకోండి. ఆ కొబ్బరి పొడి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఒక 20 కాజుస్ నెయ్యిలో కానీ, నూనెలో కానీ వేయించుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నవి అలా పైన వేసేసుకోండి చికెన్ ఫ్రైకి. ఈ జీడిపప్పులకు కూడా మనకి చక్కగా ఉప్పు, కారం పట్టేలాగా బాగా ఫ్రై అవ్వనివ్వండి. నాకెందుకో కారం సరిపోయినట్టు అనిపించక మళ్ళీ ఇంకొంచెం కారం అయితే వేశాను. అలా బాగా ఫ్రై అవ్వనండి. ఉప్పు, కారం అన్నీ జీడిపప్పులకి, చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. ఫైనల్‌గా కొత్తిమీర గానీ, కరివేపాకు గానీ వేసుకొని, కొంచెం చికెన్ మసాలా వేసుకొని, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోతుంది. చికెన్ కాజు ఫ్రై. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.